అదేవిధంగా జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్ సార్ గారు కూడా మహాభోగ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. లాగభోగ్ కట్టకు చాలా సూపర్ సార్. జాతి బిడ్డడు కదా ఎంతైనా సరే ఇన్బెట్లు అది అదేవిధంగా కొల్లాపూర్ ఆర్డీఓ సార్ బన్సీలాల్ నాయక్ గారు సార్ కూడా ఈ యొక్క భూ కార్యక్రమంలో పాల్గొని టెంకాయ పలగొట్టాల్సిందిగా కోరుచున్నాం. పవిత్ర హృదయంతో మా మంత్రివర్యులు చూపటి కృష్ణారావు సార్ టెంకాయ పలగొట్టుతుంటే ఎంత ఆనందంగా ఉందంటే వారి ఆశీస్సులు ఈ జాతిపై ఎప్పుడు ఇలాగనే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతుంది. ఈ జాతిని ఎప్పుడైనా గౌరవించింది ఈ యొక్క నియోజకవర్గంలో ఉంటే అది ఒకే ఒక్క వ్యక్తికే సాధ్యం, అది మా మంత్రి చూపటి కృష్ణారావు సార్ గారికి. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి మండలాల నుండి వచ్చినటువంటి ఎంఆర్ఓ తహసీల్దార్ సార్ అందరికీ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కూర్చున్నాం. కోడేరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ బాలాజీ సంతోష్ నాయక్ సార్ కూడా టెంకాయలు పలగొట్టాల్సిందిగా కూర్చున్నాం. తర్వాత ఆర్టీఓ హనుమంతు బన్సీలాల్ సార్ టెంకాయ పలగొట్టాల్సిందిగా కూర్చున్నాం. వారి తర్వాత హనుమంతు నాయక్ మాజీ డిప్యూటీసీ, అదేవిధంగా కోడేరు మాజీ డిప్యూటీసీ హనుమంతు నాయక్, తర్వాత 4 మండలాల ఎంఆర్ఓలు పెంట్లవెల్లి ఎంఆర్ఓ, కోడేరు ఎంఆర్ఓ, పెద్దకొత్తపల్లి ఎంఆర్ఓ, కొల్లాపూర్ ఎంఆర్ఓ కాదు. సేవాలాల్ महाराज గారికి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం. సేన రామ్ రామ్ करतो సేన విజ్ఞప్తి करतो కేనువతో బలాంచుకో ఓ అని మాత్రం కొబ్బరికాయ ఫోన్ కరికి దయచేసి తమ సేన మనవి కరోచు. మేము లాంగు బాడిలం, లాంగ్ బాడి అంటే మా బస్తిరామ్ లాంగ్ అంటున్నా సార్. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చెప్పి పేరు లాంగ్ బాడి అని, అందుకోసం ప్రత్యేక సాక్ష్యం మా బస్తిరామ్ అన్నా సార్. లంబాడిలం మేము లాంగు బాడిలం, అడవి తల్లి నమ్మిన ఆది బిడ్డలం. బంజారులం మేము వనచారులం, రాజస్థాన్ నుండి వచ్చిన రాజపుత్రులం. తరతరాల దేశ చరిత కలిగేలోలం, తరతరాల దేశ చరిత కలిగేలోలం. సమాజ సేవ చేసిన శివలాలు వారసులం. లంబాడిలం మేము లాంగు బాడిలం, అడవి తల్లి నమ్మిన ఆది బిడ్డలం. పార్లమెంట్ లో ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ మా జాతి బిడ్డోడు సార్. సాయుధ పోరాటాలు చేసినటువంటి ఠానూ నాయక్ మా జాతి బిడ్డోడు సార్. అనేక మంది పార్లమెంటు నిపుణులు రాసిన లకిషా బంజారులం. ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజులం, ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజులం. బ్రిటిషులే పరిమిన తండావాసులం. లంబాడిలం మేము లాంగుబాడిలం, అడవి తల్లి నమ్మిన ఆది బిడ్డలం. బంజారులం మేము వనచారులం, రాజస్థాన్ నుండి వచ్చిన రాజపుత్రులం. తరతరాల దేశ చరిత కలిగినోలం, తరతరాల దేశ చరిత కలిగినోలం. మేము వనచారులం, రాజస్థాన్ నుండి వచ్చిన రాజపుత్రులం. తరతరాల దేశ చరిత కలిగినోలం, తరతరాల దేశ చరిత కలిగినోలం. సమాజ సేవ చేసిన శివలాలు వారసులం. లంబాడిలం మేము లాంగుబాడిలం, అడవి తల్లి నమ్మిన ఆది బిడ్డలం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూర్యుడు ఒక్కడే ఒక్కడు అన్న హనుమంతుడు, ఒక్కడే ఒక్కడు బంజార సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్న హనుమంతుడు. సంతోష్ నాయక్ వారి జిల్లా కలెక్టర్ గా ఓ గిరిజన బిడ్డగా ఈ కొల్లాపూర్, ఈ నాగర్ కర్నూలు జిల్లాకు విచ్చేయడం మన అందరి అదృష్టం. దాంట్లో పాటు మన గౌరవ మంత్రివర్యుల యొక్క స్ఫూర్తి సహాయ సహకారాలతో నాగర్ కర్నూలు జిల్లాకు మన గిరిజన బిడ్డ కలెక్టర్ గారు విచ్చేసినందుకు ఈ వేదిక మీద వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మిగతా మిత్రులకు అందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుతూ, మూల ప్రాంతాల్లో నీతిగా నిజాయితీకి మారు పేరుగా ఉండేటువంటి గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ ఉత్సవాల్ని
ప్రతి జిల్లాలో జరుపుకునే విధంగా అప్పటి గవర్నమెంట్ కల్పించినటువంటి ఈ ప్రోగ్రాం ఈరోజు అధికారికంగా ప్రతి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గాల్లో జరుపుకోవడం అనేటువంటిది నిజంగా మన జాతి చేసినటువంటి గొప్ప గౌరవంగా నేను అభిప్రాయపడతా ఉన్నాను. భీమా నాయక్ ధర్మిణి బాయిలకు పుట్టినటువంటి బిడ్డ మన సేవాలాల్ మహారాజ్. అది 1839 ఫిబ్రవరి 15న జన్మించారు. చిన్నప్పటి నుంచే అనేక విద్యల్లో నైపుణ్యం కలిగినటువంటి సేవాలాల్ గారు గిరిజన జాతి కోసం, గిరిజనుల కోసం అనేక రకాలైనటువంటి పోరాటాలు, త్యాగాలు చేసినటువంటి ఆయన జయంతి ఉత్సవాల్ని మనం జరుపుకోవడం అనేటువంటి ఆనందంగా ఉంది అని చెప్పినప్పుడు చాలా రోజుల తర్వాత వివాహం అయినటువంటి ఆయన పిల్లలు కాలేదనేటువంటి దాంతో వాళ్ళు సరే అని చెప్పడంతో నీకు పుట్టేటువంటి బిడ్డ నా భక్తునిగా నాకు సేవ చేయడానికి నా దగ్గరికి పంపించాలని చెప్పేసి ఆ మర్యామయాడి కోరుకుంటే వాళ్ళు దాన్ని అంగీకరించి సరే అని చెప్పడం తర్వాత వీళ్ళకి పిల్లలు కలుగుతారు. ఆ పిల్లలు కలిగిన తర్వాత అతనికి యుక్త వయసు వచ్చే సందర్భంలో ఆ మరమయ్యాడికి భక్తునిగా పంపాల్సినటువంటి తరుణం వచ్చేటువంటి సందర్భంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసినటువంటి నా బిడ్డని దేవతకి భక్తునిగా పంపడం అంటే నేను తన అనేక రకాల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ దాంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ పంపము అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఆ మరామయాడి కోపం వచ్చి నేను సంతానం కలిగిస్తే పుట్టినటువంటి బిడ్డను నాకు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పుతారా మీరు అని చెప్పేసి తను కోపపడి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ తమ్ముడిని, తర్వాత వాళ్ళ ఆవుల మందలో నుంచి ఆ ఆవుల మందల్ని దూరంగా ఉంచి వాళ్ళకి అనేక రకాలైనటువంటి చిత్రహింసలకు గురి చేసేటువంటి సందర్భంలో తప్పదు అని అనుకునేటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఈ సేవాలాల్ మహారాజే తను ఆ దేవత దగ్గరికి వెళ్ళి నేను నీకు భక్తునిగా రావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మీరు అక్కడక్కడ కొన్ని మా జాతికి నాకు నచ్చనటువంటి పనులు చేస్తా ఉన్నారు. అదేమిటంటే మీరు జంతు బలిని అడుగుతా ఉన్నారు. జంతు బలి అనేటువంటిది లేకుండా ఉంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు జంతు బలిని మానేసుకుంటారా అని చెప్పేసి ప్రశ్నించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ప్రశ్నించినప్పుడు నన్నే ఎదురు ప్రశ్నలు వేసేటువంటి మునగాడు అని వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి నష్టాలకు గురి చేస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఈ మరామయాడిని ఎలాగైనా మేము శాంతింపజేయాలి, మా మీద పగబట్టి మమ్మల్ని ఇంకా ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలకు గురి చేస్తారో అని అనుకొని అప్పుడు వాళ్ళు కేవలం జంతు బలి లేకుండా కడావ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ భోగబండ నిర్వహించినప్పుడు అందులో వేసినటువంటి బియ్యం, తర్వాత బెల్లంతో చేసినటువంటి పాయసం, తర్వాత నెయ్యి అట్లాంటివి సమర్పించి ఆ మరామయాడిని శాంతింపజేయడం వలన ఈ రకమైనటువంటి భోగ్ బండార్ కార్యక్రమం వచ్చిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సేన రామరావు ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో మనం చేసుకుంటున్న ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన బంజారా సోదరులందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులు, ఇంకా వివిధ తండాల నుంచి వచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలు. సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు. तो मैं अपने वाते आज बातें करू छू. सेवालाल महाराज आपण जाति अभिवृद्धि वेणो, आपण जाति प्रगति माझी अंग जाणो एंड आपण सेन रेस्पेक्ट देणो, आपण प्रकृति कायंचको ओन कापाड लेणो अनु केतानी आपण जाति वासु पूरा पर्सनल लाइफ कूड़ा न देखेंजु और मोत्तम लाइफ कूड़ा अपने अंकितम करमेल और सेवा वल्ल और मार्गदर्शकाल वल्ल आज अपन जाति आत्म अंग आमेल सर अंड अजी कूड़ा अंग जाव सर. काकपोते
मार साइड నుంచి 30 बातें कुछ करने ने सेवालाल महाराज जन्ना रचना इच्छेनी परन अब आपण जाति उंच जानो मोट वेणो अभिवृद्धि वेणो कतो આપણે दूसरो कोणसी ऑप्शन છે નહીં काय ऑप्शन છે एक ज आपण चदवलेणो वो ऑप्शन तक आपण तुम काय तो करला दूसर ऑप्शन मनक છે નહીં आज मैं मारी आड़ी बाप आज కూడా వ్యవసాయం करছে ఒత్తేతి मैं आतानी येत बेसन येत वाते करूच कतो मा अत्रा उंचायचं कतो आपण आंगलेदार जगनो वेपन रहते आंगलेदार काय आयुधम शकतो एक सदु एकल కాబట్టి आपण से काय करायचं कतो आपण से काय करायचं कतो ये पेल्लीलेन ओन पिसा घाल कतो कुणी आंग म्हणजे काय देखे नहीं सरे 2 लाख का 5 लाख का घाल देছে उज अब बड़ीन मेला केते घम होता दशक पिसा येता घम लारे जाओ and अब बड़ीन मेला तो करना हो पिसा మొత్తం सदवलेनो और जाब आणो और पच्चा जेताणो आने केतानी काय को आटो धरा देतानी और वो कर लेतानी न तो दूसरा काय को साप घाल देतानी ई कर लेतानी होता थमाड़ देर आपनाळे ना आपण होता थमाड़े छे ऐसे तम करेक्ट गा अर्थम कर लेनो आपण आंग जानो अभिवृद्धि ಏನೋ ಕಚೋ ಈ ಎಕ್ಕಜ ಆಯುಧಂ ಸರ್ కాబట్టి ఈ సందర్భంగా తమనే సేన్ కూడా రిక్వెస్ట్ కరోచు తమ చిచార్ కున్సకో తమర్ भाई भाई कुंचको सदवनु कतो कतरा पीसा होतोय एक फुटा धान ना खायन तोय उन्हें सदवनु मेलनो उन्हें उनके संबंधिंచి कायन चाणो यूनिफॉर्म चाणो उनका बुकुल चाणो ना तो दूसरा कायन चाणो कतो फर्स्ट प्रायोरिटी ओनस देनो ओमा करेक्ट गा आपण आंग जातो सवार आपण चिचार आपण जो न रेंज आंग दूसर सिटी मा रेर को अभिवृद्धि रेर को ये तो आंग जायर को वच वो एकच वेपन सर अजय से चकाबटी मैं केरो छु आपनाळे आपण कनाई ऊंच ले जाणो कन देखनो फरन कुणी ऊंच जार शकतो अरे माती अंग जार चकन जरा खींचर रच आपने में सो असो कनाई आपण करे छे आपण जात अंग जारीच आपण जात अभिवृद्धि येर शकतो आपण सैड నుంచి आपण ఖచ్చితంగా హెల్ప్ करनो ఖచ్చితంగా ऊंच ले जायने देखनो కాబట్టి ఈ సందర్భంగా ఈ दी విషయాలు తమనే కూకెల్దో అన్ कुणको आपण घरा छवारा छवारी दोई रतो ओमा गुड़ा छवारा नेकलेन मेलतानी छवारी न देखेंजु धन के पेल्ली करन मेलदा न तो सदवानी कन गुड़ा देखाड़ छे वो गुड़ा देखे छे आपण सेवालाल महाराज कोजेमा गुड़ा एक सूत्रम कायन छे आपण छवारी कुणसको उसे देवता लेकर सो उन्देन गुड़ा आपण इक्वल गा देखनो उन्देन गुड़ा सेम चदवानो जन्नाज आपण अभिवृद्धि वाचा आंग जावाचा కాబట్టి ఏ మూడు విషయాలు ఈ సందర్భంగా తమనేను కూకెల్దో కాబట్టి తమ కూడా ఈ హర్దర కాల్డెన్ ఈజ్ आपण అంగవేన్ का जपनो तुम అర్థం करलेन फर्दर గా కూడా ये ఫాలో చకేతాని అదే విధంగా సేవలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు సంవత్సరాల క్రితమే నా తల్లిదండ్రులు ఈ రోజు వారు నా ముందు లేకున్నా భగవంతుడు వారు పైన ఉన్నారు నేను కింద ఉన్నా వారు పడిన కష్టం మామూలు కాదు సార్ నన్ను కొల్లాపూర్లో చదవడానికి హాస్టల్లో నా మిత్రులు కొంతమంది ఇక్కడే హాస్టల్లో ఉన్నారు నేను చాలా ఇబ్బంది పడుకుంటూ ఒక్క రూపాయి కూడా లేనిటువంటి స్థితిలో చదివినందుకే ఈ రోజు సమాజంలో నాకు గుర్తింపు ఉంది ఇలాంటి పెద్ద మనుషుల దగ్గర కూడా నా యొక్క విలువలను చూసే నేను పేదరికంలో పుట్టిన నేను కట్టెలు మోసిన కొల్లాపూర్ రాణి ఇందిరాదేవి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చేసిన నాగర్ కర్నూలులో ఐటీఐ చేసిన మహబూబ్ నగర్ లో డిగ్రీ చేసుకుంటూ డిస్కంటిన్యూ అవుతూ ఆర్థిక స్తోమత లేక హైదరాబాద్ కుసాయిగూడలో 75 రూపాయల జీతానికి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ ఇండియాలో 75 రూపాయల జీతానికి 95లో మౌలాలిలో ఆ గుట్ట కింద ఒక చిన్న రూమ్ తీసుకునేటువంటి విషయాన్ని మీకందరికీ గుర్తు చేస్తూ కలెక్టర్ గారు చెప్పినటువంటి విషయంలో చాలా సత్యం సార్ ఎందుకంటే చదువే లేకపోతే మన జీవితాలలో మార్పే లేదు ఓపిక సహనం అన్నింటిని పట్టుకొని నిలబడితేనే తప్పనిసరిగా భవిత మనదే మన పిల్లల యొక్క భవిత మనదే ఆదర్శంగా నేనే మన జాతి బిడ్డలకు అందరికీ ఉద్యోగస్తులకు కానీ పిల్లలకు కానీ మా భాషలో కూడా చెప్తుంటా ఎప్పుడు ఎక్కడున్నా ఏదున్నా మనం అట్టడినటువంటి జాతిలో ఉన్నాం చాలా కష్ట నష్టాలు ఉంటాయి రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు పెట్టినరు
ఎన్ని ఇబ్బందులు ఉన్నా మంత్రి గారు ఏ రోజు కూడా నన్ను ఎక్కడ కూడా నా కష్టంలో చూసి చాలా బాధపడి చలించిపోయి దుర్మార్గులందరూ నన్ను ఇబ్బంది పెట్టినా నన్ను ఎంత తొక్కాలని చూసినా హనుమంత నాయక్ నేనున్నా, నీకు ఎవరు సపోర్ట్ లేరనేటువంటి ఉద్దేశం ఉండొచ్చు, నువ్వు ఎక్కడ భయపడాకు, నేను నీ ఎంబడి ఉన్నా అంటే నా హృదయం అంతా మొత్తం కలిసి వేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. నా తండ్రి కూడా మా అమ్మ కూడా నా ఇబ్బందులను చూసి చాలా బాధపడితే కూడా అసలు నేను తట్టుకోలేనటువంటి పరిస్థితి, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య అందరూ కూడా ఏడ్చినటువంటి రోజు అన్నాడు. ఆనాడు గౌరవ మంత్రి వర్యులు ఎక్కడ ఉన్నా నా మీద భుజం తట్టి నన్ను ప్రోత్సహించి ధైర్యం ఇస్తేనే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా అని చెప్పేసి వారికి నేను ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటా అని చెప్పేసి ఈ సేవాలాల్ మహారాజ్ వేదిక నుంచి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను వేడుకుంటూ ఈ నియోజకవర్గంలో మన లంబాడ బిడ్డలందరూ కూడా వారు ఎప్పుడు కూడా తక్కువ చేసే మనిషి కాదు. నాకు తెలుసు 25 ఏళ్ల నుంచి మనల్ని చూస్తేనే గమనించుకునేటువంటి పెద్ద ఆయన. మన జాతి చాలా అట్టడుగులో ఉంది, ఈ జాతిని తప్పనిసరిగా సపోర్ట్ చేయాలనేటువంటి ఆవేదన వారి మనసులో చాలా బలంగా ఉంది, నాకు తెలుసు ఆ బాధ. కాబట్టి మనం అందరం కూడా అభివృద్ధి విషయంలో కానీ తాండాలలో ఎలాంటి పరిస్థితులు జరిగినా కూడా మనం కోపతాపాలకు మనం ఉద్రిక్తులై మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దని చెప్పేసి వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఇప్పుడు గౌరవ పెద్దలు మన మంత్రివర్యులు మాట్లాడే ముందు గోపి నాకు ఒకటే చిన్న రిక్వెస్ట్ చేసింది సార్, 2 నిమిషాలు మంచి పాట పాడతాను బావా అని చెప్పేసి అంటే పాడు గోపి అని చెప్పాను సార్. కష్టాన్నైనా గట్టి దృఢ సంకల్పంతో నిలబడే కార్యకర్తలు, ఆర్మీ సైనికులు, వారు ఏకైక నాయకులు కేవలం అది జూపల్లి కృష్ణారావు సార్ గారికి ఉంటుందని చెప్పేసి, అది వారికి సాధ్యమని చెప్పేసి వేదిక ఇక్కడ 3 సక్సెస్ పర్సన్స్ ఉన్నారు. ఎవరెవరంటే కష్టపడితే కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, కష్టపడితే ప్రజాపాలన సాధకులు ఉన్నారు. మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఆ రోజు టర్మ్ పాయింట్ తీసుకోకపోతే ఈ రాష్ట్రానికి ప్రజాపాలన ప్రభుత్వం రాకపోతుండే. వీరికి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరి కోసం సార్, రాదురా ఏ విజయం మీ కోసం నా కోసం, ఎటు పోదురా మీరు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం మీ కోసం నా కోసం, ఎటు పోదురా మీరు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో కదిలే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం మీ కోసం నా కోసం, ఎటు పోదురా మీరు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. థ్యాంక్ యూ సార్. దానికి మీరే ఆదర్శం, మీరే నిదర్శనం సార్. ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఒక చిన్న విన్నపం సార్, ఈ జాతి నుంచి ఎన్నో అంశాలు సార్. ఈ సేవాలాల్ జయంతి తరఫున ఈ వేదిక ద్వారా 2 డిమాండ్లు అనుకో సార్, రిక్వెస్ట్ సార్. అవి మా జాతికి ఉన్నటువంటి ఏకైక వ్యాపార లక్షణమా కాదని ఆనవాయితీగా తెలియదు కానీ సార్, ప్రతి తండాలో సారాపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయి సార్. దాని ఆల్టర్నేట్ కార్పొరేషన్ పైన దాన్ని మమ్మల్ని ఆల్టర్నేట్ ఏదైనా చూపించండి సార్. ఎందుకంటే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ మీద అది మనం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదాశ. జై సేవాలాల్, జై మేడమా. థ్యాంక్ యూ సార్. లంబాడి లాంగ్ బాడీ ఏ బాయ్ ఏ బియో పాటలే కదా. రామ్ 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 రామ్. ఒకటి మొదటగా మాట్లాడినటువంటి మన అయితే ఈనాటి సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాల సందర్భంగా వేదికపైనటువంటి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గారు, సభాధ్యక్షులు హనుమంత నాయక్ గారు, అట్లాగే మాజీ జెడ్పీటీసీ బద్యానాయక్ గారు, అట్లాగే బస్తీరామ్ గారు, ఇబ్బంది చాలా కలవకాలి బస్తీరామ్ నాయక్ గారు, అట్లాగే పాటలు పాడి అందరినీ ఉత్తేజపరిచినటువంటి మన గోపీనాయక్ గారు,
వేదిక పైనటువంటి మాజీ సర్పంచులు మన ఆర్డీఓ గారు బన్సిలాల్ గారు, అట్లాగే ఎంఆర్ఓ గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వేదిక ముందున్నటువంటి నా సోదరులందరికీ, మీ భాష నాకు నేర్పితే బాగుండలే. ఆ భాష నేర్చుకోలేదు కానీ కలెక్టర్ గారు మాట్లాడిన దానిలో పుస్తకాలు కొనియండి మనకు అర్థం, అంటే చదువు గురించి చెప్పినట్టుగా అర్థమవుతా ఉంది. మరి ఇంతకుముందు సంత సేవాలాల్ మహారాజ్ గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మన మిత్రుడు లక్ష్మణ్ నాయక్. అంటే ఏదైతే కండిషన్ పెట్టిండో, ఎవరైతే వాళ్ళ సంతాన ప్రాప్తి కోసం ఏదైతే కండిషన్ పెట్టి సంతాన ప్రాప్తి తర్వాత అతన్ని నా దగ్గర పంపించాలన్నప్పుడు వాళ్ళు బాధపడతా ఉన్నప్పుడు సంత సేవలాల్ అనేది భక్తునికి వస్తా, కానీ ఆయన కండిషన్ పెట్టిండు. ఏమని? జంతు బలి లేకుండా ఉండాలి. ఇది చాలా గొప్ప మాట. అందుకే నాకు అప్పుడప్పుడు ఈదమ్మ జాతరగా రమ్మంటారు. ఆ సిటీ గట్టి నాకు ఎందుకు చూడబుద్ధి కాదు. అందుకే నాకు అంటే ఎట్లా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అందుకే నాకు అంటే మనిషి జీవితం అనేది ఒక గొప్ప జీవితం. మనిషిగా జన్మించడమే ఒక ఉత్కృష్టమైన జన్మ. మరి మనం అందరం కూడా ఈ యొక్క జీవితం సార్థకతం కావాలంటే నిండు 100 ఏళ్ళు జీవించాలి ప్రతి వ్యక్తి కూడా. మరి ఆ 100 సంవత్సరాల జీవితం సార్థకతం కావాలంటే ఒక పద్ధతి, ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు పోవాలి. లక్ష్యం అనేది ఉండాలి. అంటే మనం బ్రతుకుతూ మన కుటుంబాన్ని బ్రతికిస్తూ మనతో పాటుగా 10 మందికి ఉపయోగపడాలి, సహాయ సహకారాలు అందించాలి. అంతా నాదే అనుకోవడం, అంతా నాకే అనుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఈ చిన్నారులు, అంటే అపరం శుభం తెలియని చిన్నారులు, వాళ్ళు పాటకు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎంత అంటే మనసుకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అంటే ప్రతి మనిషి జీవితం కూడా ఒక సంతోషం అనేది ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి, తృప్తి ఉండాలి. ఇంకో మాట మాట్లాడుతూ మా బంజారాలు జనజీవన గోపి మాట్లాడాడు, బంజారాలను జనజీవన స్రవంతులకు తీసుకురండి అని. దానికే మళ్ళీ గోపి ఇంకో పాట మాట్లాడాడు, కష్టం గురించి. ఈ కష్టం ఎంత కష్టం చేసినా ఎక్కడ పోదు, దాని ఫలితం అనేది వస్తుంది అని. అంటే మీరు కోరినారో జవాబు కూడా మళ్ళీ ఆయన చెప్పింది. అంటే జనజీవన స్రవంతులకు రావడం, గొప్పవాళ్ళు కావాలంటే అది ఎవరో ఇస్తే వచ్చేది కాదు. ఎవరందరూ వాళ్ళు మనం సాధించుకోవాలంటే కష్టపడాలంటే మొట్టమొదటి కావాల్సింది, ఇక్కడ వేదిక పైన కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇలా కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు. అంటే ఇలా కలెక్టర్ లేరు, ఆర్డీఓ లేనంటే మంత్రాలు చదివితయిందా? అంటే కష్టపడి చదవాలి, ఇష్టపడి చదవాలి. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది, వ్యక్తికైనా, కుటుంబానికైనా, జాతికైనా. ఇలా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బ్రతికొచ్చేటువంటి స్థాయి రావాలంటే ఆ జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం రావాలంటే చదవాలంటే నిత్యం కూడా పుస్తకాలు కావచ్చు, రకరకాలు ఈరోజు చాలా ఉన్నాయి. ఒకప్పుడు కష్టం ఉండే, ఇలా ఎక్కడ ఏది కావాలంటే దొరుకుతుంది. ఇలా డబ్బుకు కొదవలేదు. అంటే తిండికి మనం ఎంత ఖర్చు పెడతాం? తిండికి ఎంత ఖర్చు అవుతుంది? మహా అంటే 1000, 2000, 3000 నెలకు, అంతేనా? మిగతా దానికి ఎంత ఖర్చు అవుతుంది? పండుగలకు, పబ్బాలకు, ఫంక్షన్లకు, తాగుడుకు, తిండికు, రకరకాల ఎంత ఖర్చు పెడతాం? బట్టలకు రకరకాలు పెడతా ఉన్నాం. లేదా ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ దవాఖాలకు లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం. అంటే ఎందుకు జరుగుతా ఉంది ఇది? అందుకని అదే ఉంది, గుడ్డెద్దు చేలబడ్డట్టుగా నడుస్తా ఉన్నవి సంసారాలు, ఆలోచనలు కూడా.
ఏ పని చేసే ముందు, ఏ ఆలోచన చేసే ముందు ఒక క్షణం ఆలోచన చేయాలి. ₹1 ఖర్చు పెట్టే ముందు ఇది అవసరమా, దేనికి, ఎందుకని ఉండాలి. ముఖ్యంగా మీరందరూ కూడా పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించాలి. బడిలో ఉండేది పిల్లలు 6.5 గంటలు, మన ఇంటి దగ్గర ఉండేది 17.5 గంటలు. మేము బడికి పంపించినాం, మా పిల్లలు చదువుకుంటున్నారంటే పొరపాటు. మన దగ్గర ఉండేది 17.5 గంటలు. కాబట్టి వాళ్ళు పొద్దుగాలు లేపడము, వాళ్ళతో చదివించడము, ట్యూషన్ పెట్టియడము, ఇంటికి పేపర్ తెప్పియడము, ఇంగ్లీష్ పేపర్ తెప్పడం, గొప్పవాళ్ళ పుస్తకాలు, దేశంలోని గొప్పవాళ్ళు కావచ్చు, ప్రపంచంలో గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలు కొని తెప్పియాల. మీ హైదరాబాద్ కోర్టుకి పోతే మొత్తం పుస్తకాలు ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి బుక్ ఫెయిర్ అవుతుంది ఆర్టిస్ట్ కాస్మోడ్ దగ్గర. అంటే మరి దానివల్ల మనకు ధైర్యం వస్తుంది. గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలు చదివితే ధైర్యం వస్తుంది. ఎంతటి కష్టం వచ్చినా మనం నిలబడి పోరాడే శక్తిని ఇస్తుంది. నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన అవసరం ఉండదు. కష్టాలతో కొంత తర్వాత ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు రకరకాల వాళ్ళు. ఈ జన్మ అనేది మళ్ళా మరో జన్మ ఉండదు. ఈ జన్మ ఒకసారి వచ్చిందంటే మళ్ళీ మరో జన్మ ఉండదు. నేనైతే నమ్మను. మరి మా శేఖర్ చెప్పాలి కానీ మరి పురాణాలు చెప్పి పునర్జన్మ అంటూ ఉంటారు. ఉన్న జన్మని సార్థకంగా చేసుకోకుండా పునర్జన్మ కోసం ఎందుకు ఆలోచన చేయాలా? లాభం ఏంది? పునర్జన్మ ఉందో లేదో తెలియదు. ఉన్న జన్మ సార్థకత కావాలి. సార్థకత అంటే మనం గొప్ప చదువుకోవాలి. చదువు ఏం నేర్పిస్తుంది? చదవడానికి అక్షరాలే కాదు, అంటే నీతి, నిజాయితీ, పట్టుదల, ధైర్యం, సాహసం, మానవీయ కోణం, సేవాభావం, స్నేహం, ఇవన్నీ నేర్పేది విద్య. అది అలా గాలి పోతా ఉంది. మార్కులు పాసులు ఉంటున్నాం అవి సరే. అదే దాంతో పాటుగా ఆటపాటలు ఉండాలి. చదువుతో పాటు ఆటపాటలు ఉండాలి. చాలా విషయాలు ఉన్నాయి. అవి రెండవది అంటే దాన్ని పాటించాలా. జనజీవన సంవత్సరాలు అంటే మీ చేతిలో ఉంది. మీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు. మీ చేతులు, ఎవరి భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఏ కుటుంబ భవిష్యత్తు ఆ కుటుంబం ఆలోచనలోపనే ఉంటుంది. అనవసరంగా ఖర్చులు పెట్టడం, అనవసరంగా ఆరోగ్యాలు పాడులేకపోవడం, లక్షలు ఖర్చు పెట్టి దావకాలు పోవడం చాలా జరుగుతుంది. అది నాకు ఇప్పుడు ధ్యాసకు వస్తా ఉంది. ఏమైనా తండలో భర్తను బతికించుకోవడానికి 2 బిడ్డలు నమ్మింది పాపం. నేను చెప్పే వార్త సుమారుగా 15 సంవత్సరాలు ఏంటది, 20 సంవత్సరాలు దాటింది. భర్తను అంటే దావకానంలో షరీకైతే ఆ దావకాన బిల్లు కట్టడానికి చిన్న పిల్లల్ని అమ్మింది పాపం. అంటే దుర్భర పరిస్థితి. అంటే ఇలా ఎక్కడ ఏ దావకానం పోయినా విపరీత రష్ ఉంటా ఉంది. అంటే ఆరోగ్యాలు పాడదు. ఎందుకు ఆరోగ్యాలు ఎందుకు పాడైతాయి అంటే ఆహారం అలవాటు, ఆరోగ్యం అలవాటు. ₹1 ఖర్చు పెట్టకుండా ఒక గంట, రోజు గంట మనది కాదంటే నిండు 100 ఏళ్ల జీవితం మనదే. కాబట్టి చాలా ఉన్నాయి. సరే చెప్పండి, నాకు టైం కూడా లేదు. ఇక్కడ హనుమంత్ నాయక్ మాట్లాడుతూ ఈ యొక్క బంజారా మన కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి బంజారా భవన్ సంబంధించినటువంటిది ఇంకా 10-15 లక్షలు వేస్తున్నారు. ఖచ్చితంగా మీరు అడిగినటువంటిది ఒక్కరిని కాదు, నేను సగం, సంతోష్ గారు సగం, గోదావరి సంతోష్ గారు చరి సగం మీకు ఇచ్చే ఏర్పాటు చేసి దాన్ని పూర్తి చేసి ఏర్పాటు చేస్తాం. విగ్రహాన్ని నేను ఇప్పించి ఏర్పాటు చేస్తా. విగ్రహాన్ని నేను ఇప్పించి ఏర్పాటు చేస్తా. నిధులు కొన్ని నిధుల నుంచి గరుడ గారి నుంచి ఆ యొక్క 15-20 లక్షలతో మీరు ఎస్టిమేట్ ఇస్తే వాటిని మంజూరు చేయించేటువంటి ఏర్పాటు చేస్తాం. రెండవది మరొకసారి తెలియజేస్తామని మీకు, దయచేసి తాండాలో ఇంతకుముందు సారా గురించి మాట్లాడింది, గోపి మాట్లాడి, గోపి 2 మాటలు మాట్లాడు. పాట పాడింది ఆయన్నే, మీ కష్టం ఎక్కడ పోయింది చెప్పింది ఆయన్నే. సారా గురించి మళ్ళా మా మీద మాకు ఇబ్బంది పెడుతున్నారు అని కింద చెప్పేది ఆయన్నే. నేనంటే సారా కాసే వాళ్ళని నాకు కోపం లేదు. ఆ సారా తాగడం వల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది అనేది. మీ సంపాదన కోసం మీరు ఆ వృత్తి పట్ల ఆ పని చేస్తుండొచ్చు, మీకు అది తప్పని పెట్టవచ్చు. కానీ నేను ప్రజాప్రతినిధిగా 10 మంది బాగోగులు ఆలోచించే పనిగా నేనేం ఆలోచన చేయాలి? నా బాధ్యత. కాబట్టి నేను లెక్క కూడా తీసిన. ఇక వస్తూనే లెక్క తీసిన. గంజాయి తాగుతా ఉన్నారు.
గంజాయి తాగే వాళ్ళను అరికట్టాలని చెప్పని గంజాయి స్కూల్ 1400 దొంగతనం చేసి 1400 దొంగతనం చేస్తే గుట్టుపట్టి పట్టుకుని అడిగితే మానసిక బాధతోటి ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఆ గంజాయి దానికి పూర్తిగా బానిస అయిపోయింది. అంటే గంజాయిని అరికట్టాలి స్పెషల్ టాస్క్ ఫోర్స్ లేమని చెప్పినాం. నాకు వచ్చిన వాళ్ళు తాండాలకు పోయింది, ఎక్కువ తాండాలోపి సారా కూడా పట్టుకునే కాలం చేసినారు. అన్నప్పుడు నేనేమంటా అంటే మొత్తం తాలూని అడిగిన ఎంతమంది ఉంటారు తాలూకా మొత్తంలో సుమారుగా 100 మంది ఉంటారు సార్. నాకు మొత్తం 4 మండలాల్లో సారా కాల్సేవాళ్ళు 400 మంది ఉంటారు. నాకు తెలిసి గతంలో ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున నాకు కొంతమందికి వచ్చినాయి. రాని వాళ్ళు కూడా ఇప్పించి ఏర్పాటు చేద్దాం, నా శాఖనే కాబట్టి ఇప్పించి ఏర్పాటు చేద్దాం. కానీ ఎందుకంటే సారా అయినా గంజా అయినా డ్రగ్స్ అయినా బంధు కావాలా వద్దా చెప్పండి కూడా మీరు చేసుకొని చెప్పండి. మీ కుటుంబంలో తాగుతున్నారు కదా, తాగి ఏమవుతున్నారు? రోగాలు వస్తే పాడేది. దానికి ఏమైతే ఉన్నారు? దావకాలు పోయి లక్షలు ఖర్చు పెట్టారు. ఈయన సాక్ష్యం, ఆయన సాక్ష్యం ఉన్న అందరూ సాక్ష్యమే. 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు మనైతే ఓ దాకా 40 లక్షలు బిల్లు ఇచ్చి అని ఎందుకు పోతారా? పోదు, ప్రైవేట్ దావకాలు పోదు, గవర్నమెంట్ దావకాలు ఉంటే అక్కడ మంచిగా అద్దాలు, నగీషీలు, మేడలు, ఏసీలు కనపడతాయి. ఆ దాంట్లో పనిచేసే వాళ్ళు ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళే, దీనిలో పనిచేసే వాళ్ళు ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళే, ఎంఎస్ పాస్ అయిన వాళ్ళే. ఇక దానికంటే గవర్నమెంట్ ఇంకా పేషెంట్ ఎక్కుండి అనుభవం ఎక్కడ వస్తుంది? అంత శుభ్రంగా నీటిగా ఉండకపోవచ్చు, కానీ ఆడ లక్షలు పోతాయి, ఈడ వేలు కూడా ఖర్చు కావు. అందుకనే గుడ్డెత్తు చేయబడినట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు అన్ని విషయాల పట్ల నేను ఏది చేసినా, నేను ఏది ఆలోచించినా ఒకరి మీద కోపంతో చెయ్యను, నా కోసం ఆలోచన చేయాలి. ప్రజాప్రతినిధిగా మీరందరూ 7వసారి పోటీ చేసినా మీరందరూ ఆశీర్వదిస్తేనే నేను ఎమ్మెల్యే. మీ రుణాన్ని ఎప్పటికి కూడా తీర్చుకోలేనని మీకు అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తాను అడుగుతాను. అన్నప్పుడు దేనికోసం నాకు ఓట్లు వేసిండ్రు? ప్రజల బాగోగులు చూడాలి. మీరు గడచిన 24 సంవత్సరాలు లెక్క చూడండి. ఎక్కడైనా ఏ విషయంలో నేను ప్రజల పక్షం వహించినా లేకపోతే అన్యాయ పక్క వహించినా, రోడ్డు వెడల్పు తీసుకున్నా, మైదానం కబ్జా చేసినా, అట్లాగే పీజీ కాలేజీ సంబంధించిన ఏ విషయమైనా కూడా ఎవరేమనుకున్నా పర్లేదు కదా. ఇప్పుడు చెప్తున్నా కలెక్టర్ గారికి, తప్పు చేయడానికి, తప్పు చేయకుండా సంస్కరించాలి, సంస్కారం తీసుకురావాలి. సంస్కారహీనులు ఉంటారు, కానీ అట్ సేమ్ టైము తప్పు చేయడానికి కూడా భయపడే పరిస్థితి రావాలి. అడ్డగోలుగా కబ్జాలు చేసింది ప్రభుత్వ భూమిని, అన్యాయ అక్రమాలు కూడా చేసింది. మరి విడిపియాలన్నా వద్దా? అది పేదలకు సంబంధించిందే కదా, చేయాలా వద్దా? అందుకనే భయం అని ఉండాలి, భక్తి ఉండాలి. కాబట్టి తప్పకుండా నేను కాంప్రమైజ్ కాను చాలా విషయాలలో. అంటే ప్రజలకు సంబంధించి మంచి చేసేదానికి సంబంధించి మాత్రం నేను ఎక్కడ కూడా నేను రాజీ పడా. పదవులు ఉన్నా సరే పోయినా సరే అందులో ఆలోచనలో భాగంగానే కదా నాకు వచ్చింది ఆనాడు. ఆలోచనలో భాగంగానే తెలంగాణ ఇప్పుడు చెప్తే 100 ఏళ్ళైనా రాదు. పదవులు రాకపోవచ్చు అని విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ఆత్మహత్య లాభండి మా పదవులు రాజీనామా చేసుకొని మాకు తెలుసా తెలంగాణ వచ్చేది? నేను మళ్ళీ మంత్రి తెలుసా? అంటే అందుకనే ఎందుకు చెప్తానంటే మీరు కూడా ఏ పని చేసినప్పుడు, సేద్యం చేసినప్పుడైనా, పిల్లలు చదివించినప్పుడైనా, వ్యాపారం చేసినప్పుడైనా, ఫంక్షన్ చేసినప్పుడైనా, దావకాలకు పోయేటప్పుడైనా ఒక్క క్షణం ఆలోచన చేయాలా, ఏది మంచి ఏది చెడు, ఏది అవసరం ఏది అనవసరం అనేది. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేస్తే 100% జనజీవన స్రవంతులకి ఆటోమేటిక్గా వస్తున్నా వస్తారు. రావడమే కాదు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి మా చేతుల కంటే మీ చేతుల్లో ఎక్కువ ఉంది. కష్టం మీది, ఫలితం కూడా మీదే ఉంటుంది. గాలిలో దీపం పెట్టి అయ్యో దేవుడు అని దేవుడి కాడ పెడితే వస్తాయా? కార్యక్రమం చేయొద్దని మీరందరికీ సవినయం చేస్తూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా మీ పిల్లల భవిష్యత్తు కోసం నా వంతు సహాయ సహకారం ఉంటాయని చెప్పి బంజారా జాతి యొక్క భవిష్యత్తు కోసం నేను తప్పకుండా మీలో ఒక కుటుంబ సభ్యునిగా, మీ అన్నదమ్ములాగా నేను కూడా తమ్ముడిగాను అన్నగాను మీకు అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై బంజారా, జై సేవాలాల్, జై సేవాలాల్ మహారాజ్.
సార్ ఒక్క 2 నిమిషాలు సార్, ఒక్క సన్మానం సార్, గిరిజన సంఘం తరఫున సన్మానిస్తారు. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ శంకర్ నాయక్ గారిని చేయవలసిందిగా చెప్పవలసింది. ఈ రోజు సేవలాల్ జయంతి కార్యక్రమం 286వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనకు గతం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తూ మళ్ళీ మన కార్యక్రమానికి ఎన్ని పనులున్నా గౌరవ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మళ్ళీ మనకు ఇక్కడ అసంపూర్తిగా ఉన్న భవనాన్ని మళ్ళీ వచ్చే సేవలాల్ జయంతి నాటికి పూర్తి చేస్తారని చెప్పిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మనకు ఎన్ని పనులున్నా గౌరవ పెద్దలు జిల్లా కలెక్టర్